you are the aspirants of the pharmacist jobs in government sector. Okay. I will try to talk in Telugu. If you any difficulties, ask me in the English. Okay. అందరికీ నమస్కారం. నేను ఫార్మసిస్ట్ గ్రేడ్ 2గా గవర్నమెంట్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ గురించి కొంతమందికి అవగాహన ఉన్న వాళ్ళు ఉండొచ్చు, అవగాహన లేని వాళ్ళు కూడా ఉండవచ్చు. ఫార్మసీ డిప్లొమా ఇన్ ఫార్మసీ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ, బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా కానీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ద్వారా కానీ మనము డిప్లొమా ఇన్ ఫార్మసీ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ చదువుకొని ఉంటాము. డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివిన వాళ్ళు జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ చేసి ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ సెటప్ గురించి కొంతవరకు అవగాహన ఉంటుంది. కానీ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ సెటప్ గురించి, గవర్నమెంట్ ఫార్మసీ గురించి ఒక అవగాహన ఉండదు. అందుకని గవర్నమెంట్ హాస్పిటల్ సెటప్ ఎట్లా ఉంటుంది, మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఒక ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాం మీకు. మీకు ఎట్లాంటిదన్నా డౌట్స్ అంటే ఉంటే, నేను మాట్లాడేటప్పుడు ఎట్లాంటి డౌట్స్ ఉంటే మీరు టెక్స్ట్లో మీరు మెన్షన్ చేయండి, నేను చూస్తాను. ఓకే మేడం, నాకు టెక్స్ట్ విజిబుల్ అయ్యేలాగా ఏదైనా అరేంజ్మెంట్స్ ఉంటే చేయండి. ఓకే, ఇప్పుడు చెప్పేది ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ మనకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వచ్చేసి సెక్రటేరియట్ నుంచి మనకు అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందండి. సెక్రటేరియట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్ లాగానే హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే ముఖ్యంగా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఎక్కువ పబ్లిక్ రిలేటెడ్ ఉంటుంది. మెడికల్ అనేది మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇదే వింగ్ లోపల ఐపీఎం డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని చెప్పేసి. అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కూడా ఈ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. అయితే సపరేట్గా ఈ క్యాన్సర్ హాస్పిటల్ మాత్రం సపరేట్ డిపార్ట్మెంట్గా మన మెడికల్ అండ్ అంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కాకుండా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కంట్రోల్, మెడికల్ ఎడ్యుకేషన్ కంట్రోల్ కాకుండా క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి అంటే డిఫరెంట్. ఇప్పుడు ఈఎన్టీ హాస్పిటల్ కానీ, మెంటల్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కంట్రోల్లో ఉంటుంది. కానీ కొన్ని ఐపీఎం అట్లాంటివి మాత్రము సపరేట్ డిపార్ట్మెంట్ లాగా మెన్షన్ అయి ఉంటాయి. సో ఈ విధంగా చూస్తే ఏంటంటే ఐపీఎం కానీ, క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇవన్నీ సపరేట్ డిపార్ట్మెంట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్, మెడికల్ అండ్ కంట్రోల్లో ఉంటాయి. ఇది ఇంట్రడక్షన్. ఎందుకంటే మనము డిపార్ట్మెంట్లోకి ఎంట్రీ కాగానే ప్రమోషన్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఐపీఎంలో ఎంట్రీ అయినప్పుడు అక్కడ నుంచి ట్రాన్స్ఫరబుల్ ఉండదు. ఇంకా అపాయింట్మెంట్ నుండి రిటైర్మెంట్ వరకు ఐపీఎం డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కంట్రోల్లో మనం అపాయింట్మెంట్ అయినట్టయితే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కంట్రోల్లో మనం సర్వీస్ మొత్తం ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారం సర్వీస్ మొత్తం డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వైద్య విధాన పరిషత్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది. వైద్య విధాన పరిషత్ అనేది అటు కార్పొరేషన్ కాకుండా ఫుల్ టైం డిపార్ట్మెంట్ అనే ఫెసిలిటీస్ కాకుండా దాన్ని అప్పట్లో గవర్నమెంట్ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ లాగా చేసింది. దానికి కొన్ని ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. అంటే ట్రెజరీ ద్వారా శాలరీస్ రాకపోవడం, హెల్త్ కార్డ్ రాకపోవడం, అంటే కొంతమంది చేసుకోవాల్సి వస్తుంది. వైద్య విధాన పరిషత్లో మన ఆప్షన్ ఇవ్వాలా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఆప్షన్ ఇవ్వాలా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో ఆప్షన్ ఇవ్వాలనేది. దట్స్ వై నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నా. అపాయింట్మెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే కామన్ ఎగ్జామ్ మాత్రము డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు కానీ, వైద్య విధాన పరిషత్ కానీ, ఐపీఎం కానీ, క్యాన్సర్ హాస్పిటల్ కానీ కామన్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ అపాయింట్ అయ్యేటప్పుడు మన డిపార్ట్మెంట్లో మీరు తీసుకోవాలనేది. దట్స్ వై అంటే ఇప్పుడు ఐపీఎంలో మనం తీసుకున్నాలనుకుంటే ఐపీఎంలోనే కంటిన్యూగా సర్వీస్ మొత్తం ఉంటుంది, అంటే నాన్ ట్రాన్స్ఫరబుల్. అది ఒక మంచి చాయిసే. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ అనేది ఒక విధంగా కొన్ని సందర్భాల్లో మన పర్సనల్ లైఫ్ మీద కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కంట్రోల్లో వచ్చేసి టీచింగ్ హాస్పిటల్స్ అంటే జనరల్ హాస్పిటల్స్ ఉంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ టీచింగ్ హాస్పిటల్స్ మీద, పబ్లిక్ ఫెసిలిటీస్కి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది. ఎట్ ది టైమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్నప్పుడు మనకు టీచింగ్ హాస్పిటల్
టీచింగ్ హాస్పిటల్స్ కమ్ అండ్ ఆర్ జనరల్ హాస్పిటల్స్ అనేవి టోటల్ తెలంగాణ స్టేట్లో పాత 10 జిల్లాలకు కానీ ఓన్లీ ఐదు టీచింగ్ నాకు హైదరాబాద్లోనే జాబ్ రావాలి అనే ఉద్దేశంతోనే ఆదిలాబాద్లో చదువుకున్న లోకల్ బిలాంగ్స్ ఉన్న వాళ్ళు కానీ వరంగల్ కానీ ఖమ్మం ఉన్న వాళ్ళు హైదరాబాద్లో అప్లై చేస్తారు. అయితే అట్లాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే హైదరాబాద్ జోన్లో చదువుకున్న వాళ్ళకి మాత్రమే 95%, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం 95% ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది.
మాత్రం ఫార్మసిస్ట్ గ్రేడ్ 2గా మనం అపాయింట్ అయిన తర్వాత ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు మాత్రము చాలా తక్కువ ఉంటాయండి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 జాబ్ రావడం కూడా అంత అని కాద అంత ఈజీ ఏం కాదు, కాంపిటేటివ్ ఉన్నది. వచ్చిన తర్వాత ప్రమోషన్స్ ఉంటాయని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ మంచి టాలెంటెడ్ స్టూడెంట్ ఉన్నాడు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ గవర్నమెంట్ అనలిస్ట్ కానీ అదర్ డిపార్ట్మెంట్లో ఇంకేదైనా పోస్ట్ కొట్టే టాలెంట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం బెస్ట్. ఎందుకంటే ప్రమోషన్ అవకాశాలు వేరే డిపార్ట్మెంట్స్లో ఎక్కువ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ ద్వారా ఎస్ఐ కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఎంఆర్ఓ కానీ ఉన్న వాటిలో ఒక జోన్ ఉంటుంది, అది విత్ ఇన్ ద జోన్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఫార్మసీ సూపర్వైజర్ ప్రమోషన్స్ వచ్చే సందర్భంలో కానీ మల్టీ జోన్లో మనకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మల్టీ జోన్ అంటే ఒక 3 జోన్లు కలిపి ఒక మల్టీ జోన్ ఉంటుంది, ఇంకొక 4 జోన్లు కలిపి ఒక మల్టీ జోన్ ఉంటుంది. అంటే దాదాపు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అనే విధంగా ఉంటుంది. ఒకసారి మనం ఉత్తర తెలంగాణలో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2గా అపాయింట్ అయినట్లయితే
government, while communicating the minutes of the meeting, requested the head of the departments to formulate the job chart and send the approval of the government. అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అంటే మన యూనియన్ ఇచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ డీటెయిల్స్ వాళ్ళకి డిపార్ట్మెంట్కి పంపించినారని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయాలి. ఇన్ పర్సన్స్ ఆఫ్ ది సైడ్ కన్స్ట్రక్షన్స్ ది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హైదరాబాద్ హ్యాస్ convened a meeting with the representatives of the Pharmacist Association and with the other officials, and after detailed discussion formulated the job chart, pharmacist grade 2 and pharmacist grade 10, and finished the approval of the government. అంటే ఇక్కడ ఫార్మసిస్ట్ అసోసియేషన్ తోని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ తోని ఒక మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత డీటెయిల్ డిస్కషన్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినాము అని చెప్పేసి ఆర్డర్ లో మెన్షన్ చేస్తున్నారండి. గవర్నమెంట్ after careful examination here approve the job chart of the pharmacist grade 2 and the grade 1 director of health Hyderabad to implement the same. ఈ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ చార్ట్ ఇష్యూ చేయడం జరిగింది. జాబ్ చార్ట్ ఆఫ్ ది ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఫస్ట్ జాబ్ చార్ట్ ఆఫ్ ది ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కి 11 పాయింట్స్ తోని ఇవ్వడం జరిగింది. మెయింటెనెన్స్ ఆఫ్ ది మెడికల్ అండ్ సర్జికల్ స్టోర్, స్టోరేజ్ ఆఫ్ వ్యాక్సిన్ వేర్ ద ఫార్మసిస్ట్ గ్రేడ్ 1 పోస్ట్ ఈస్ నాట్ అవైలబుల్. అంటే ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ ద మెడికల్ అండ్ సర్జికల్ స్టోర్స్, స్టోరేజ్ ఆఫ్ వ్యాక్సిన్స్. అంటే డిస్పెన్సింగ్ స్టోర్స్ డిఫరెంట్ గా ఉంటుంది, మెడికల్ అండ్ సర్జికల్ స్టోర్ డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ జనరల్ హాస్పిటల్స్ లో. సో జనరల్ హాస్పిటల్స్ లో ఒకవేళ గ్రేడ్ 1 లేకుంటే మాత్రము మెయింటెనెన్స్ ఆఫ్ మెడికల్ స్టోర్స్ కానీ సర్జికల్ స్టోర్స్ కానీ వ్యాక్సిన్ స్టోర్స్ కానీ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 మెయింటైన్ చేస్తారండి. ఒకవేళ గ్రేడ్ 1 అవైలబిలిటీ ఉంటే జనరల్ హాస్పిటల్స్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రేడ్ 1 కి ఇస్తారు, మెయింటెనెన్స్ ఆఫ్ మెడికల్ స్టోర్స్ కానీ సర్జికల్ స్టోర్స్ కానీ. ప్రిపరేషన్ ఆఫ్ ఇండెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది మెడిసిన్స్, ఎక్విప్మెంట్స్, గ్రీవియన్సెస్, సర్జికల్ డ్రెస్సింగ్ ఎట్సెట్రా అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ది మెడికల్ ఆఫీసర్. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ అంటే జనరల్ హాస్పిటల్స్ లో వచ్చేసి ఆర్ఎంఓ అండర్ కంట్రోల్లో మనము పనిచేస్తాం కాబట్టి ఆర్ఎంఓ అడ్వైస్ తోని ఇండెంట్స్ ప్రిపేర్ చేయాలి. ఇండెంట్స్ అంటే డిపార్ట్మెంట్ లో డిఫరెంట్ పీరియడ్స్ మెన్షన్ చేస్తారు. 3 months కు ఒకసారి కావాల్సినటువంటి ఇండెంట్ ప్రిపేర్ చేయండి అంటే మాత్రం 3 months కు మనకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రీవియస్ ఫ్యూచర్ గా రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం ఇండెంట్స్ ప్రిపేర్ చేయాల్సింది. ఇది నెంబర్ 2 లో మెన్షన్ చేశారు. ఇండెంట్స్ మనం ప్రిపేర్ చేయాలి. సర్జికల్ డ్రగ్ స్టోర్స్ మెయింటైన్ చేయాలి, ఫస్ట్ పాయింట్ లో వచ్చింది. ఇండెంట్స్ ప్రిపేర్ చేయాలనేది సెకండ్. థర్డ్ పాయింట్ లో టు హ్యావ్ టు చెక్ ఆన్ ది డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ డ్రగ్స్, వ్యాక్సిన్స్ అండ్ ది surgicals, drugs that are closest to the date expiry are used first. And ఇక్కడ ఒక పాయింట్ కింద మెన్షన్ చేసినండి, అంటే మెయింటెనెన్స్ ఆఫ్ డ్రగ్ స్టోర్స్ అంటేనే మనం ఎక్స్పైరీ డేట్స్ కానీ ఇష్యూస్ కానీ రిసిప్ట్స్ కానీ చూసుకుంటాము. కానీ దీన్ని ఎక్స్పైరీ దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే నెంబర్ 3 లో మెన్షన్ చేసిండు. అంటే ఎప్పటికప్పుడు మనము ఎక్స్పైరీ డేట్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. మెడిసిన్స్ స్టోర్ నుండి డిస్పెన్సరీకి ఇచ్చేటప్పుడు ఏదైతే ఫస్ట్ ఎక్స్పైరీ ఉంటుందో దాన్ని ఫస్ట్ డిస్పెన్స్ చేయాలి. అది ఎందుకనేది మనకు కామన్ గా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పైరీ అయ్యేటి ఫస్ట్ డిస్పెన్స్ చేయకుండా అట్లానే పెట్టుకుంటే ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చిన తర్వాత అవి ఎక్స్పెన్స్ లాస్ట్ ఎక్స్పైరీ అయ్యేటి మనం ఇచ్చేస్తే మళ్ళీ అనవసరంగా ఎక్స్పైరీ అయ్యి వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కామన్ గా మనం ఫస్ట్ ఎక్స్పైరీ ఫస్ట్ ఇష్యూ చేయాలి కాబట్టి స్టోర్ మెయింటైన్ చేయాలి. అదొక పాయింట్ కింద మెన్షన్ చేయడం జరిగింది. నెంబర్ 4 ఎక్స్ప్లెయినింగ్ ది డ్రగ్ డోసేజ్, యూసేజ్ ఎట్సెట్రా టు ది ఎక్స్ప్లెయినింగ్ ద డ్రగ్స్ డోసేజ్ డ్యూరేషన్ టు పేషెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిస్పెన్సింగ్ ఆఫ్ ది డ్రగ్స్. అంటే డిస్పెన్సింగ్ ఆఫ్ డ్రగ్స్ చేస్తాము, కానీ ఇక్కడ ఒక పాయింట్ స్ట్రెస్ చేసిండు. దీంట్లో చేసేటప్పుడు మీరు డిస్పెన్సరీలో మెడిసిన్స్ డిస్పెన్స్ చేసేటప్పుడు డ్రగ్స్ యొక్క డోసేజ్, డ్యూరేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని పాయింట్ 4 లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అది అర్థమైంది అనుకుంటా. నెంబర్ 5 వచ్చేసి పార్టిసిపేషన్ ఇన్ ఆల్ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ హెల్త్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ టేకెన్ అప్ బై ది గవర్నమెంట్. నంబర్ 5 పాయింట్ కింద ఏం మెన్షన్ చేసిందంటే గవర్నమెంట్ ప్రివెన్షన్ అండ్ క్యూరేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటది. ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ అన్నప్పుడు ఎట్లా ఉంటది అంటే లెప్రసీ ఉంటది. లెప్రసీ ప్రివెన్షన్ కి గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంది. అదే విధంగా
పోలియో ప్రివెన్షన్ కి, మలేరియా ప్రివెన్షన్ కి కొన్ని ప్రోగ్రామ్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ లో మనం ఒక జాబ్ చేయాలి. మన ఏం జాబ్ ఉంటుంది? మలేరియా ప్రివెన్షన్ ఉన్నది అనుకోండి, మలేరియా ప్రివెన్షన్ గురించి విలేజెస్ లో ఒక కెమికల్ స్ప్రే చేస్తారు. ఆ స్ప్రే అనేది మనము స్టాక్ రిసీవ్ చేసుకొని ఇష్యూ చేయాలి. ఆ ప్రోగ్రామ్ డేట్స్ మనం దృష్టిలో పెట్టుకొని అదర్ హెల్త్ స్టాఫ్ కి మనము అవి అరేంజ్ చేసి ఉండాలి. ఇప్పుడు లెప్రసీ ప్రోగ్రామ్ ఉంది అనుకోండి, లెప్రసీకి సంబంధించిన మెడిసిన్స్ మనకు ఆ ప్రోగ్రామ్ ఉన్న డేట్స్ లోపల మనము డిస్ట్రిక్ట్ స్టోర్స్ నుండి కానీ హెడ్ స్టోర్స్ నుండి కానీ మనం టచ్ లో ఉండి తెప్పించుకొని వాటిని స్టోర్ చేసి ఆ ప్రోగ్రామ్ డేట్ కి మనమే డిస్పెన్సింగ్ చేసేలాగా ప్లాన్ వేసుకొని ఆ ప్రోగ్రామ్స్ లో మనం పార్టిసిపేట్ చేయాలి. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి అనేది ఇక్కడ నంబరు 5th పాయింట్ కింద మెన్షన్ చేసిండే. అదే నంబర్ 6th పాయింట్ ఏమంటాడంటే మెయింటెనెన్స్ ఆఫ్ ది అకౌంట్స్ ఆఫ్ ది డైలీ ఇష్యూస్ అండ్ ది రిసిప్ట్స్ ఆఫ్ ది డ్రగ్స్ అండ్ ది మెడికల్ స్టోర్స్. అంటే డైలీ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు ఒక డిస్పెన్సరీ ఉంది అనుకోండి, నిన్న క్లోజింగ్ స్టాక్ ఈ రోజు మనకు ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. ఆ రోజు మనం డిస్పెన్సరీ అయిపోయిన తర్వాత మనకు రొటీన్ గా ఒక 30 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నప్పుడు మనం ఈవినింగ్ అవర్స్ లో ఏం చేస్తామంటే టోటల్ మెడిసిన్స్ ని 30 కౌంట్ చేసుకుంటాం. కౌంట్ చేసుకున్న తర్వాత నిన్నటి క్లోజింగ్ బ్యాలెన్స్ నుంచి ఈ రోజు క్లోజింగ్ బ్యాలెన్స్ మైనస్ చేస్తాం. మైనస్ చేసినప్పుడు ఆ రోజు ఎంత ఖర్చు అయింది అనేది ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. అది డైలీ మెయింటైన్ చేయాలని నంబరు 6 పాయింట్ కింద మెన్షన్ చేసిండు. ఇంకా నంబర్ 7th పాయింట్ ఒకటి ఏంటంటే టు యాక్ట్ ఆఫ్ ది కస్టోడియన్ ఆఫ్ ది మెడికల్ స్టోర్స్ అంటుండు. అంటే కస్టోడియన్ అంటే ఏంది? దాని కాపలాదారు. అంటే దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరికొకరికి ఇవ్వాలి. అంటే మెడికల్ స్టోర్ కాపాడాల్సిన బాధ్యత ఎవరికి ఇస్తారు? జనరల్ గా మనకే ఇస్తారు. అంటే ఆ వర్డ్ ఎందుకు మెన్షన్ చేసిండంటే మనం తాళం ఓపెన్ చేసి ఎక్కడో పోతే ఎవరో వచ్చి ఏదైనా మెడిసిన్ తీసుకుంటే అది అకౌంటబిలిటీ కాదు, అది మైనస్ అవుతుంది. దానికి రెస్పాన్సిబుల్ మనమే ఉంటాం. కాబట్టి కస్టోడియన్ ఆఫ్ ది మెడికల్ స్టోర్స్ అని చెప్పేసి మనకి రెస్పాన్సిబిలిటీ స్ట్రెస్ చేసిండు ఈ పాయింట్ లో. Number 8 point is the pharmacist has to attend the office work in addition to the normal duties only at the government dispensaries. అంటే ఈ జీవో ఇచ్చిన టైంలో గవర్నమెంట్ డిస్పెన్సరీస్ అనేటటువంటిది ఉండేదండి. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ తీసేస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటంటే గవర్నమెంట్ డిస్పెన్సరీస్ 2012లో తీసేసి అన్ని సర్వీసెస్ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ కి గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో ఈ డిస్పెన్సరీస్ కి అక్కడ డిస్పెన్సరీస్ లో ఏంటంటే తక్కువ స్టాఫ్ ఉంటారు కాబట్టి అక్కడ ఒక క్లరికల్ స్టాఫ్ అనేది ఉండరు కాబట్టి ఫార్మసిస్టే క్లరికల్ వర్క్ చేయాలి. దట్స్ వై ఆ పాయింట్ మెన్షన్ చేసిండ్రు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ పాయింట్ మనకి వర్తించదండి. డిస్పెన్సరీస్ అనేటివి ఒక గవర్నమెంట్ స్ట్రక్చర్ లో ఇప్పుడు లేదు. నెంబర్ 9th పాయింట్ వచ్చేసి to attend the call duties round the clock to meet the emergencies in the epidemics and natural calamities, disasters. అంటే ఎమర్జెన్సీస్ అంటే ఎమర్జెన్సీస్ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కరోనా అనేది ఒకటి వచ్చింది మనకి 2019 ఎండింగ్ లో వచ్చేసి 2020 2021 22 వరకు వచ్చింది. అలానే ప్రీవియస్ ఓల్డెన్ డేస్ లో ఏంటంటే ఈ ఎపిడెమిక్స్ అనేవి వచ్చేవి. అంటే వాంతులు విరోచనాలు అట్లాంటివి ఇంకేదన్నా సడన్ గా వచ్చేటటువంటి వాటికి రౌండ్ ది క్లాస్ మనం అటెండ్ అయ్యేలాగా మీరు ప్రిపేర్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగిందండి. జనరల్ గా ఈ స్ట్రక్చర్ లో ఎప్పుడో ఒకసారి అంటే ఇయర్లీ వన్స్ కానీ ఒక 2-3 ఇయర్స్ అంటే యాజ్ పర్ ది మై ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా ఏంటంటే ఇట్లాంటి ఎమర్జెన్సీస్ అనేది ఇప్పుడున్న హెల్త్ ఫెసిలిటీస్ కానీ ఇప్పుడున్నటువంటి ప్రివెన్షన్ మీజర్స్ వల్ల కానీ ఈ ఎమర్జెన్సీగా నైట్ డ్యూటీలు చేసేటటువంటి సందర్భాలు చాలా తక్కువ అండి. ప్రాక్టికల్ గా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము డిపార్ట్మెంట్ లో చెప్తున్నా కాబట్టి ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరో మేము చెప్పలేం కాబట్టి 24 hours లో కూడా అవసరం అయితే అందుబాటులో ఉండాలని డ్యూటీ చార్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. టు ఇంపార్ట్ ది ప్రాక్టికల్ ట్రైనింగ్ టు ది ఫార్మసీ స్టూడెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇప్పుడు డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు గవర్నమెంట్ ట్రైనింగ్ చేయడానికి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ జనరల్ హాస్పిటల్స్ కానీ వస్తారు. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా మన డ్యూటీలో ఒక భాగమే అని నంబర్ 10 పాయింట్ కింద మెన్షన్ చేయడం జరిగింది.
ఇంకా నంబర్ 11 పాయింట్ వచ్చేసి ఎనీ అదర్ జాబ్ రిలేటెడ్ ది ప్రొక్యూర్మెంట్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, మేనేజ్మెంట్ అండ్ డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్స్ may arise in future due to advancement in the టెక్నాలజీ. అంటే ఇక్కడ నంబర్ 11 పాయింట్ మళ్ళీ అన్నిటికి సంబంధించినట్లుగానే మళ్ళీ ఒక పాయింట్ మెన్షన్ చేసిండు. ప్రొక్యూర్మెంట్ అంటే మెడిసిన్స్ తెచ్చుకోవడం, అంటే గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం ప్రొక్యూర్మెంట్ పర్చేసింగ్ ద్వారా హైయర్ స్టోర్స్ నుండి ఆ ప్రొక్యూర్మెంట్ అంటే తెచ్చుకోవడం. ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి అరేంజ్మెంట్ చూసుకోవాలి. అరేంజ్మెంట్స్ అంటే వెహికల్ అరేంజ్మెంట్స్ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఏ ఫెసిలిటీ మనకు వస్తే ఆ ఫెసిలిటీ ద్వారా మనం అవి ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. అవి వచ్చిన తర్వాత మెడిసిన్స్ కానీ సర్జికల్ ఏది వచ్చినా కానీ అవి ప్రాపర్గా స్టోరేజ్ చేసే బాధ్యత మనదే. మేనేజ్మెంట్ ఆఫ్ డ్రగ్స్ అంటే మనకి ఎప్పుడు ఎన్ని కావాలి, ఎప్పుడు తెప్పించుకోవాలి, ఇదంతా మేనేజ్మెంట్ ఆఫ్ డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్స్ కిందికి వస్తుంది. జనరల్గా ఏంటంటే ఇన్ని పాయింట్స్లో డివైడ్ చేసిండు, కానీ మనకు కామన్గా వచ్చేసి మెయింటెనెన్స్ ఆఫ్ మెడికల్ అండ్ సర్జికల్స్ అండ్ వ్యాక్సిన్స్ అనేది కామన్ అండి. అది ఏ విధంగా మెయింటైన్ చేయాలన్నది క్లియర్గా మెన్షన్ చేయడం గ్రేడ్ 2కి మెన్షన్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ దాదాపు ఇట్లానే ఇప్పుడు గ్రేడ్ 2 దాదాపు నేను జాబ్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్రేడ్ 1 జాబ్ చార్ట్కి వెళ్తున్నానండి. గ్రేడ్ 1 జాబ్ చార్ట్ మేడం ఆ డిస్ప్లే చేంజ్ చేయండి కొంచెం. ఇప్పుడు ఏదైతే ఉందో డిస్ప్లే గ్రేడ్ 2కి ఉంది. గ్రేడ్ 1 అంటే వచ్చేసి ఏంటంటే ఈ గ్రేడ్ 1 అనేది గ్రేడ్ 2 మనం సర్వీస్ చేసిన తర్వాత ఒక 20 ఇయర్స్ 15 ఇయర్స్ చేసిన తర్వాత గ్రేడ్ 1 ప్రమోషన్ వస్తుందండి. ఈ గ్రేడ్ 1 పోస్టులు జనరల్గా ఎక్కడ ఉంటాయి అంటే టీచింగ్ హాస్పిటల్ కానీ జనరల్ హాస్పిటల్ అంటాం, టీచింగ్ మెడికల్ కాలేజ్కి అనుబంధంగా ఉన్నటువంటి అయితే ఉంటుంది. ఈ జనరల్ హాస్పిటల్స్లో మనకు అరేంజ్మెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే పెద్ద స్టోర్ ఉంటుంది, డిస్పెన్సరీ ఉంటుంది. డిస్పెన్సరీలో అక్కడ ఉన్నటువంటి క్లోటింగ్ బట్టి 10 మంది కానీ 5 నుండి 10 మంది గ్రేడ్ 2 ఫార్మసిస్టులు డిస్పెన్సరీలో వర్క్ చేస్తారు. వర్క్ చేసినప్పుడు దానికి ఆ డిస్పెన్సరీకి కావాల్సినటువంటి మెడిసిన్స్ తీసుకోవడానికి ఒక సబ్ స్టోర్ ఉంటుంది జనరల్ హాస్పిటల్స్లో. ఆ సబ్ స్టోర్స్ సర్జికల్ సబ్ స్టోర్ సపరేట్గా ఉంటుంది, ఐవి ఫ్లూయిడ్స్ సబ్ స్టోర్స్ సపరేట్గా ఉంటుంది, డ్రగ్స్ అంటే టాబ్లెట్స్ సబ్ స్టోర్ సపరేట్గా ఉంటుంది. ఈ టాబ్లెట్స్ స్టోర్స్ కానీ ఇట్లాంటివన్నీ అంటే డిస్పెన్సరీకి మెయిన్ స్టోర్కి మధ్యలో ఉన్నటువంటి స్టోర్స్ అన్నిటిని కూడా గ్రేడ్ 1 ఫార్మసిస్ట్కు అప్పచెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ డిస్పెన్సరీలో ఉంటుంది కాబట్టి అక్కడ ఏం అవసరం ఉంటాయి, ఏం అవసరం ఉండదు. అండ్ గ్రేడ్ 2 ఫార్మసిస్టులను గైడ్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి సీనియర్ ఫార్మసిస్టులకు గ్రేడ్ 1 ఫార్మసిస్టులకు ఈ డ్యూటీస్ అనేది అప్పచెప్పడం జరుగుతుంది. ఇంకా అక్కడ పాయింట్ వైజ్గా వచ్చేసరికి నంబర్ 1 పాయింట్ వచ్చేసి pharmacist grade 2 will service the work of the pharmacist grade 2 and will be custodian of the medical stores. అంటే pharmacist grade 1 ఏం చేయాలి అంటే సందర్భాన్ని బట్టి గ్రేడ్ 2 జాబ్ చార్ట్ కూడా చేయాలి అని చెప్పేసి నంబర్ 1 పాయింట్గా చెప్పిండు. అదేవిధంగా మెడికల్ స్టోర్ కి కస్టోడియన్ లాగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి నంబర్ 1 పాయింట్ గా చెప్పిండు. నంబర్ 2 పాయింట్స్ లో వచ్చి ఫార్మసిస్ట్ గ్రేడ్ 1 విల్ సూపర్వైజ్ ది వర్క్ ఆఫ్ ది ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వేర్ దెర్ ఈస్ 1 పోస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 1 అండ్ వేర్ దేర్ ఆర్ మోర్ దాన్ 1 పోస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2. అంటే ఒక గ్రేడ్ 1 ఒక ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉన్న సందర్భంలో గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ ఏం చేయాలి, గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ను సూపర్వైజ్ చేయాలి. అంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇద్దరు ఉన్న చోట గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ డిస్పెన్సరీ వర్క్ చేస్తాడు కాబట్టి ఆయనకు సూపర్వైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ గ్రేడ్ 2 ఫార్మసిస్టులు ఇద్దరు ఉన్న గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ వాళ్ళిద్దరిని కూడా సూపర్వైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలలో డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి. సర్జికల్ స్టోర్ సపరేట్ ఉంటుంది, డ్రగ్ స్టోర్స్ అంటే టాబ్లెట్ స్టోర్ సపరేట్గా ఉంటుంది, ఐవి ఫ్లూయిడ్ స్టోర్ సపరేట్గా ఉంటుంది. కానీ డిఫరెంట్గా గ్రేడ్ 1 ఫార్మసిస్టులు ఎక్కువ మంది లేని సందర్భంలో టాబ్లెట్స్ స్టోరు, ఐవి ఫ్లూయిడ్ స్టోరు, సర్జికల్ స్టోరు అన్ని కూడా గ్రేడ్ 1 ఫార్మసిస్టు అక్కడ ఉన్నటువంటి అవసరాలను బట్టి మెయింటైన్ చేయాలి అని చెప్పేసి నంబర్ 2లో మెన్షన్ చేయడం జరిగింది. నంబర్ 3 వచ్చేసి he or she will submit the monthly reports pertaining to check to the stock position of the medicines and
reports include in the quarterly indents of the drugs through pharmacy supervisor. అంటే స్టాక్ పొజిషన్ స్టోర్లో అంటే సబ్ స్టోర్ మెయింటైన్ చేస్తారు కాబట్టి కొన్ని సందర్భాల్లో మెయిన్ స్టోర్ కూడా గ్రేడ్ 1 మెయింటైన్ చేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి జాబ్ చార్ట్ను బట్టి కొన్ని సందర్భాల్లో సూపర్వైజర్ పోస్ట్ వేకెంట్ ఉండొచ్చు. కొన్ని వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్లో ఎట్లా ఉంటుందంటే కమ్యూనిటీ ఏరియా హాస్పిటల్స్ అని కొన్ని తాలూకు హాస్పిటల్స్ ఉంటాయి. అప్పుడు అక్కడ ఏంటంటే ఫార్మసీ సూపర్వైజర్ పోస్ట్ ఉండదు. ఉండని సందర్భంలో స్టోర్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, రిపోర్ట్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి నంబర్ 3 పాయింట్లో మెన్షన్ చేసిండు. నంబర్ 4 పాయింట్లో ఏం మెన్షన్ చేసిండంటే he or she will assist the pharmacy supervisor as and when required. అంటే ఇప్పుడు జనరల్ హాస్పిటల్స్ లో ఫార్మసీ సూపర్వైజర్స్ అండర్ లో ఉంటాం కాబట్టి మనము అదే విధంగా ఫార్మసీ సూపర్వైజర్స్ కి ఏదన్నా వర్క్ లో హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటే కూడా హెల్ప్ చేయాలి అని చెప్పేసి నంబర్ 4 పాయింట్ కింద మెన్షన్ చేసిండు. నంబర్ 5 పాయింట్ ఇంపార్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ టు ది ఫార్మసీ స్టూడెంట్స్. ఇప్పుడు ఒక జనరల్ హాస్పిటల్ కి ఫార్మసీ స్టూడెంట్స్ వచ్చారు, డిస్పెన్సరీలో ట్రైనింగ్ చేశారు, గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళకి. కానీ సబ్ స్టోర్స్ కూడా నేర్చుకోవాలి, వాళ్ళు సర్జికల్ స్టోర్ నేర్చుకోవాలి, మెయిన్ స్టోర్స్ మెయింటెనెన్స్ కూడా నేర్చుకోవాలి. కాబట్టి గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి నంబర్ 5 పాయింట్లో మెన్షన్ చేసిండు. నంబర్ 6 పాయింట్లో ఏం మెన్షన్ చేసిండు అంటే ఎనీ అదర్ జాబ్ రిలేటెడ్ టు ది ప్రొక్యూర్మెంట్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, మేనేజ్మెంట్ అండ్ ఆఫ్ డ్రగ్స్, వ్యాక్సిన్స్ దట్ మే అరైజ్ ఇన్ ఫ్యూచర్. జనరల్ గా ఇంకా నంబర్ గ్రేడ్ 2 లో కూడా లాస్ట్ పాయింట్ అదే మెన్షన్ చేసిండు. ప్రొక్యూర్మెంట్ కానీ, స్టోరేజ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన కానీ, మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో ఏదైనా అడ్వాన్స్మెంట్ ద్వారా ఏదైనా మార్పులు చేర్పులు వచ్చినా కానీ ఇవి చూసుకోవాల్సినటువంటి బాధ్యత గ్రేడ్ 1 ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ దాదాపు గ్రేడ్ 1 కి సంబంధించినటువంటి జాబ్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. పాయింట్స్ నంబర్ తక్కువ పాయింట్స్ లో గ్రేడ్ 1 మెన్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఒక్క నిమిషం మేడం, వీళ్ళకు ఇన్ బిట్వీన్ లో ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు టెక్స్ట్ చేస్తారు కదా, నాకు డిస్ప్లే చేయడానికి ఏదైనా ఆప్షన్ ఇవ్వండి. వాళ్ళు నాకు టెక్స్ట్ రూపంలో ఏదైనా ఇస్తే డౌట్స్ వస్తాయి. అంటే నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదు, ఏదో చిన్న డౌట్ వచ్చింది, వాళ్ళ సబ్జెక్ట్ మొత్తం అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు టెక్స్ట్ రూపంలో నాకు వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నట్టు కూడా నాకు ఒక ఐడియా ఉంటుంది కదా. వినిపిస్తుంది సార్ నేను మాట్లాడేది. ఓకే, ఇన్ బిట్వీన్ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఫార్మసీ సూపర్వైజర్ అనేది ఎవ్రీ డిస్టిక్ లో ఒక అంటే పాత 10 జిల్లాలకు ఒక ఫార్మసీ సూపర్వైజరు, అదే విధంగా జనరల్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఫార్మసిస్టులందరినీ కూడా సూపర్వైజ్ చేయడానికి ఒక ఫార్మసీ సూపర్వైజర్ పోస్ట్ అనేది ఉందండి. దిస్ పోస్ట్ వాస్ క్రియేటెడ్ ఇన్ GOMS number 447 Health, Medical and Family Welfare Department in 1991. It is a promotion post from the pharmacist grade 1 category and one post was created in each office of the district medical and health officer. He will work under the direct administration of the technical control of the district medical and health officer. Every district లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కంట్రోల్లో పనిచేయాలండి. జనరల్ హాస్పిటల్స్ ఆర్ టీచింగ్ హాస్పిటల్స్ లో వచ్చేసి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్, హాస్పిటల్ సూపరింటెండెంట్ అండర్ కంట్రోల్లో ఫార్మసీ సూపర్వైజర్ పనిచేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో కానీ జనరల్ హాస్పిటల్స్ లో కానీ ఫార్మసీ సూపర్వైజర్ కంట్రోల్లో ఫార్మసిస్ట్ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 పనిచేయడం జరుగుతుంది. కానీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కంట్రోల్కి వచ్చేసరికి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వచ్చేసి మెడికల్ ఆఫీసర్ డైరెక్ట్ గా అయితే మెడికల్ ఆఫీసర్ కంట్రోల్లో పనిచేయడం జరుగుతుంది. కానీ స్టోర్ వెరిఫికేషన్ కానీ గైడెన్స్ కానీ పీరియాడికల్ గా 3 months ఒకసారి కానీ మంత్లీ ఒకసారి కానీ ఆ డిస్ట్రిక్ట్ లో అంటే ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని బట్టి ఫార్మసీ సూపర్వైజర్ విజిట్ చేసి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2లని
సూపర్వైజ్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే కరెక్షన్ కి అవకాశం ఇస్తారు. ఒకవేళ నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటే ఫార్మసిస్ట్ గ్రేడ్ ది అతని మీద కాంప్లైంట్ రాసేటటువంటి పవర్స్ కూడా ఫార్మసీ సూపర్వైజర్స్ కు ఉంటవి. ఒకవేళ మనం కాంప్లైంట్ పరిస్థితికి గ్రేట్ గా ఉన్నప్పుడు తీసుకురాకుండానే మనం జాబ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఒకసారి కనుక ఫార్మసీ సూపర్వైజర్ కాంప్లైంట్ రాస్తే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మాత్రం యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫార్మసీ సూపర్వైజర్ గైడెన్స్ లో మనం పనిచేయాల్సినటువంటి డిస్ట్రిక్ట్ లో కానీ జనరల్ హాస్పిటల్లో కానీ ఫార్మసీ సూపర్వైజర్ గైడెన్స్ లో మనం పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అదే విధంగా ఇక్కడ పాయింట్ వైజ్ గా ఫార్మసీ సూపర్వైజర్ జాబ్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. నంబర్ 1 పాయింట్ వచ్చేసి ద ఫార్మసీ సూపర్వైజర్ విల్ బి ఇన్స్పెక్టింగ్ ఆల్ ది మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది DMHO అండ్ సూపర్వైజ్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ది మెడికల్ స్టోర్స్ ఇన్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ DMHO కంట్రోల్లో ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే జనరల్ గా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయండి. ప్రైమరీ ఇప్పుడు కొత్త సిస్టమ్ ప్రకారం బస్తీ దవాఖానాలు కూడా రావడం జరిగింది. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా రావడం జరిగిందండి. సో ఈ ఫార్మసీ సూపర్వైజర్ కంట్రోల్లో ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 1 కానీ సూపర్వైజర్ కంట్రోల్లో సూపర్వైజర్ వాళ్ళని సూపర్వైజ్ చేసేటటువంటి డ్యూటీ ఉంటుంది. నంబర్ 2 పాయింట్ వచ్చేసి స్క్రూటనైజేషన్ ఆఫ్ ది పర్చేసింగ్ ఇండెంట్స్ బై ది ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ medical and surgical stores on the rate contract and non-rate contract firms and watch whether the conditions of the rate contract are being followed or not. అంటే ఈ వైద్య విధాన పరిషత్ సైడ్ కానీ జనరల్ హాస్పిటల్స్ లో కానీ ఈ 75% అనేది గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేసి మనకు సప్లై చేస్తుంది. 25% ఆఫ్ ది బడ్జెట్ అనేది లోకల్ పర్చేజ్ చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి సందర్భాలను బట్టి లోకల్ పర్చేజ్ చేయాల్సినటువంటి ఉంటది. కాబట్టి ఆ లోకల్ పర్చేస్ అనేది ప్రాపర్ గా జరుగుతుందా లేదా అనేది అట్లాంటి రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేసేటటువంటి డ్యూటీ అనేది ఫార్మసీ సూపర్వైజర్ కు ఉంటుంది. నంబర్ 3 పాయింట్ టు చెక్ ఆన్ అడల్టరేటెడ్ డ్రగ్స్ మీద చెక్ చేసేటటువంటి వెసులుబాటు ఫార్మసీ సూపర్వైజర్ కు ఉంది. అంటే డ్రగ్స్ అనేది ప్రొక్యూర్మెంట్ అనేది లోకల్ పర్చేస్ ద్వారా జరగవచ్చు. గవర్నమెంట్ త్రూ స్టేట్ ప్రొక్యూర్మెంట్ వింగ్ అనేది TSMSIDC అనేది ఒక సపరేట్ వింగ్ ఉందండి, ఒక కార్పొరేషన్. అక్కడ నుంచి 75% ఆఫ్ ది డ్రగ్స్ ప్రొక్యూర్మెంట్ చేసి సప్లై చేయడం జరుగుతుంది. సో అక్కడ ప్రొక్యూర్మెంట్ చేసినా లోకల్ గా ప్రొక్యూర్మెంట్ చేసినా ఆ డ్రగ్స్ అడల్టరేటెడ్ అంటే సబ్ స్టాండర్డ్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది ఒకవేళ ఫార్మసీ సూపర్వైజర్ డౌట్ వస్తే దాన్ని చెక్ ఫార్మసీ సూపర్వైజర్ కు ఉంటుంది. నంబర్ 4 పాయింట్ వచ్చేసి టు ప్రివెంట్ ది మిస్ బ్రాండెడ్ డ్రగ్స్ ఇన్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో టు ప్రివెంట్ ది వేస్టేజ్ ఆఫ్ ది డ్రగ్స్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో సేమ్ పాయింట్ అండి, నంబర్ 3 పాయింట్ కి అనుకూలంగా అనుబంధంగానే ఉంది ఈ పాయింట్ కూడా. ప్రివెంట్ ది మిస్ బ్రాండెడ్ డ్రగ్స్ అంటే మంచి క్వాలిటీ లేనటువంటి డ్రగ్స్ కనుక వచ్చే అవకాశం లేకుండా చూడాలి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లో, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో కానీ జనరల్ హాస్పిటల్స్ లో కానీ వైద్య విధాన పరిషత్ సైడ్ ఉంటేనేమో వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ లో కానీ. వైద్య విధాన పరిషత్ లో ఎట్లా ఉంటది అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో ఒక ఫార్మసీ సూపర్వైజర్ ఉంటారు. డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి పెరిఫెరల్ హాస్పిటల్స్ చూడటానికి ఒక ఫార్మసీ సూపర్వైజర్ ఉంటారు. అంటే ఎరిస్టివైల్ 10 జిల్లాలు ఉండే మన తెలంగాణలో. ఎరిస్టివైల్ 10 జిల్లాలలో ఎవ్రీ జిల్లా అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి 2 ఫార్మసీ సూపర్వైజర్స్ వైద్య విధాన పరిషత్ డిపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళండి. అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో వచ్చేసి ప్రతి జనరల్ హాస్పిటల్లో ఒక సూపర్వైజర్ ఉంటాడు. DMHO కంట్రోల్లో ఒక సూపర్వైజర్. అంటే పాత సిస్టమ్ ప్రకారం ప్రతి జిల్లాలో దాదాపు 3 ఫార్మసీ సూపర్వైజర్స్ ఉంటారు. అంటే వైద్య విధాన పరిషత్ సైడ్ 2, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సైడ్ వచ్చేసి 1. పాత సిస్టమ్ ప్రకారం వచ్చేసి ప్రతి టీచింగ్ ఆర్ జనరల్ హాస్పిటల్స్ లో ఒక ఫార్మసీ సూపర్వైజర్ ఉన్నారు. సో ఆ విధంగా ఇక్కడ పాయింట్ లో ఇక్కడ ఏం మెన్షన్ చేసిండు అంటే ఆ కంట్రోల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో, అంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ అని మెన్షన్ చేసిండు, ఇన్స్టిట్యూట్ అని
మెన్షన్ చేసిండు కానీ దట్ ఈస్ నథింగ్ బట్ హాస్పిటల్స్. ఆ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఇక్కడ కూడా మిస్బ్రాండెడ్ డ్రగ్స్ రాకుండా కంట్రోల్ చేయాలి, ప్రివెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఫార్మసీ సూపర్వైజర్ కు ఉంటుంది. నంబర్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి టు అబ్జర్వ్ ది ప్రాపర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ది డ్రగ్స్ అండ్ ది మెడిసిన్స్ ఆన్ ది సూపర్వైజ్ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ది మోస్ట్ సైంటిఫిక్ మేనర్. మోస్ట్ సైంటిఫిక్ మేనర్ అనే ఒక వర్డ్ ఇక్కడ ఉపయోగించండి. అబ్జర్వ్ ది ప్రాపర్ ప్రిజర్వేషన్. ప్రాపర్ ప్రిజర్వేషన్ అంటే మనం అందరం ఫార్మసీ చదివినాం కాబట్టి ప్రిజర్వేషన్ అంటే ఏంటి అనేది మనకు అందరికీ తెలిసి ఉంటుంది. ప్రాపర్ గా ఈ ప్రిజర్వేషన్ అనేది ప్రాపర్ గా అంటే ఆ డ్రగ్స్ ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా వాళ్ళ క్వాలిటీ కానీ ఏది కూడా డ్యామేజ్ కాకుండా చూడాలి. అండ్ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ జరిగేలాగా, డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రాపర్ గా జరిగేలాగా ఫార్మసీ సూపర్వైజర్ చూడాల్సినటువంటి అవసరం ఉంది, చూడాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి నంబర్ 5th పాయింట్ లో మెన్షన్ చేశాను. అదేవిధంగా నంబర్ 6 పాయింట్ లో వచ్చేసి టు అసెస్ ద అథారిటీస్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ ది మెడిసిన్స్ అండ్ ఆల్సో ది ఇంప్లిమెంట్ ది రిజల్యూషన్స్ ఆఫ్ ది కమిటీ. కమిటీ ఏముంటదంటే ఎవ్రీ పర్చేసింగ్ కి ఎక్కడైనా ఒక కమిటీ ఉంటుందండి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో పర్చేస్ చేసేటప్పుడు కానీ అదేవిధంగా జనరల్ హాస్పిటల్స్ లో ప్రొక్యూర్ చేసేటప్పుడు కానీ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి ముఖ్యంగా గైడెన్స్ ఇవ్వాల్సింది, దాన్ని తయారు చేయాల్సిన బాధ్యత కూడా ఫార్మసీ సూపర్వైజర్ కే ఉంటుందని నంబర్ 6 పాయింట్ లో మెన్షన్ చేసిండు. నంబర్ 7 పాయింట్ లో వచ్చేసి టు కలెక్ట్ ది శాంపిల్స్ పీరియాడికల్లీ అండ్ అబ్జర్వ్ దేర్ అనలిటికల్ రిపోర్ట్ రిసీవ్డ్ టు ఎన్ష్యూర్ ది క్వాలిటీ ఆఫ్ ది డ్రగ్స్ బీయింగ్ సప్లైడ్ బై ది ఫార్మ్స్. అంటే ఇప్పుడు పర్చేసింగ్ జరిగింది, ప్రొక్యూర్మెంట్ జరిగింది, ఏదైనా డౌట్ వచ్చింది, ఒక శాంపుల్ ను కలెక్ట్ చేసి పీరియాడికల్ గా టెస్టింగ్ ల్యాబొరేటరీస్ కి పంపించేటటువంటి డ్యూటీ కూడా ఫార్మసీ సూపర్వైజర్ కు ఉన్నది. నంబర్ 7 పాయింట్ లో మెన్షన్ చేయడం జరిగింది. నంబర్ 8 పాయింట్ లో వచ్చేసి టు చెక్ ది డ్రగ్స్ ఆన్ రిసీవ్డ్ ఫ్రమ్ ది సప్లయర్స్ వెదర్ ది రిక్వైర్డ్ స్పెసిఫికేషన్స్ లైక్ క్వాలిటీ, క్వాంటిటీ, స్ట్రెంత్ అండ్ శాంప్లింగ్ అండర్ ఈచ్ కంట్రీ. ఇప్పుడు వచ్చేసి జనరల్ గా స్టోర్స్ అన్ని కూడా గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ కానీ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ కానీ చూసుకుంటుంటాడు. అయితే రిసీప్ట్ అయ్యేటప్పుడు డ్రగ్స్ కానీ సర్జికల్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ రిసీప్ట్ అయ్యేటప్పుడు గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ కానీ గ్రేడ్ 2 మాత్రమే చూస్తారు. కానీ అవి ర్యాండమ్ గా చెక్ చేసేటటువంటి బాధ్యత ఫార్మసీ సూపర్వైజర్ కు ఉంటుంది. ఇన్ కేస్ డౌట్ ఉంది అంటే ప్రతి మెడిసిన్స్ కూడా చెక్ చేసేటటువంటి బాధ్యత కానీ రెస్పాన్సిబిలిటీ కానీ ఫార్మసీ సూపర్వైజర్ కు ఉంటుంది అని నంబర్ 8 పాయింట్ లో చెప్పిండు. నంబర్ 9 ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ది స్టోర్స్ అండ్ వెరిఫై ది డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అనేది సేమ్ అండి. ఇప్పుడు ఏంటంటే కౌంటర్ వెరిఫికేషన్ ఉండాలి కదా, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కూడా రెగ్యులర్ గా ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలనే ఒక పాయింట్ ఉంది, ఫార్మసీ గ్రేడ్ 1 కూడా ఎక్స్పైరీ చెక్ చేసుకోవాలనే ఒక పాయింట్ ఉంది. అదే విధంగా ఫార్మసీ సూపర్వైజర్ కూడా స్టోర్స్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు గ్రేడ్ 1 మెయింటైన్ చేసే స్టోర్ కానీ గ్రేడ్ 2 మెయింటైన్ చేసేటటువంటి స్టోర్స్ కానీ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఎక్స్పైరీ డేట్స్ చెక్ చేయాలని చెప్పేసి కూడా ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఏంటంటే అంటే ఇక్కడ జాబ్ సీకర్స్ అంటే ఆస్పిరెంట్స్ ఎవరికైతే జాబ్ చార్ట్ గురించి అవగాహన ఉండదు కాబట్టి ఇప్పటి వరకు జాబ్ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగిందండి. ఇంకా వేకెన్సీస్ విషయానికి వస్తే ఇప్పుడున్న వేకెన్సీస్ వచ్చేసి 2022లో గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక పర్మిషన్ ఇచ్చిందండి 2022లో. ఆ పర్మిషన్ ప్రకారం నేను వేకెన్సీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. టూ 2022 మార్చ్లో గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేసింది. అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ గవర్నమెంట్ అనేది ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారం ఏంటంటే జీవో నంబర్ 35 అది 23 మార్చ్ 2022లో గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారం వచ్చేసి ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఫార్మసిస్ట్ ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించి అంటే దీనికి డిప్లొమా ఇన్ ఫార్మసీ అవసరం లేదు, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అవసరం లేదు ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం. కానీ నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అసోసియేషన్స్ ఏం అడుగుతున్నాయి అంటే ఈ దాదాపు ఇవి 200 పైన ఉన్న పోస్టులు ఈ ఫార్మసీ చేసిన వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఒక
రిప్రజెంటేషన్స్ అయితే జరుగుతున్నాయి. కాంట్రాక్ట్ లో పనిచేసినటువంటి ఫార్మసిస్టులు కూడా గవర్నమెంట్ తో బాగా చర్చిస్తున్నారు. కాబట్టి డిపార్ట్మెంట్ ఆయుష్ లో ఫార్మసిస్ట్ ఆయుర్వేద, అంటే ఆయుష్ లో ఆయుర్వేద, హోమియో, యునాని అనే డిఫరెంట్ 3 డిపార్ట్మెంట్లు ఉన్నవి. ఈ 3 డిపార్ట్మెంట్స్ లో కూడా 136 ఆయుష్ ఆయుర్వేదకు సంబంధించినటువంటి ఫార్మసిస్టులు 136 పోస్టులు ఉన్నవి. అదేవిధంగా హోమియోకి సంబంధించినటువంటివి 54 ఉన్నవి. యునానికి సంబంధించినటువంటివి 118 ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఇది ప్రీవియస్ గా ఎప్పుడో జరిగిన రిక్రూట్మెంట్ లో మాత్రము రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఆయుర్వేద ఫార్మసీ గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని స్టేట్స్ లో మాత్రము డిప్లొమా ఫార్మసీ చేసిన వాళ్ళని కానీ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ చేసిన వాళ్ళని రిక్రూట్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది మన ఇండియాలో. అదే విధంగా మనం గవర్నమెంట్ ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నామంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్లకు ఈ పోస్టులు, ఇవి రెగ్యులర్ పోస్టులు మంచి స్కేలే ఉంటుంది కాబట్టి 136 ఆయుర్వేద ఫార్మసిస్టులు, 54 హోమియో ఫార్మసిస్టులు, 118 యునాని ఫార్మసిస్టులు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఇవి కూడా ఫార్మసీ చదివిన పిల్లలకే ఇవ్వాలని చెప్పేసి మా అసోసియేషన్స్ గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తున్నవి. ఫైనల్ గా ఏ డిసిషన్ వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పే అవకాశం లేదు. ఆశావాదులం మాత్రం అది వస్తుంది అనే ఆశతోనే ఉన్నాము, కొట్లాడుతున్నాం. ఇంకా వచ్చేసి ఈ 2022లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి వేకెన్సీస్, దానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చిందండి. ఫార్మసిస్ట్ 2 గ్రేడ్ 2 వచ్చేసి 161 పోస్టులు అండి ఇప్పుడు 2022లో. అదే విధంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కంట్రోల్లో వచ్చేసి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వచ్చేసి 160 మొత్తం వచ్చేసి 321 పోస్టులు అయినాయి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 మాత్రమే. అదే విధంగా ఐపీఎం ఇండియన్ ప్రివెంటివ్ మెడిసిన్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉంది. అంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కాకుండా ఇది నారాయణగూడలో ఉంటుందండి. నారాయణగూడలో అంటే హైదరాబాద్ లో అపాయింట్ అయితే ఇంకా అది ట్రాన్స్ఫర్స్ ఉండవు, ప్రమోషన్ ఇచ్చినా అక్కడే ఉంటది. కాబట్టి ఇది 2 పోస్టులు 2022 నోటిఫికేషన్ లో, అంటే నోటిఫికేషన్ ఇంకా రాలేదు, గవర్నమెంట్ పర్మిషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా వైద్య విధాన పరిషత్లో 119 పోస్టులు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. 2022లో ఇచ్చిన పర్మిషన్ బట్టి గవర్నమెంట్ వేకెన్సీస్ బట్టి చూస్తే 440 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు ఉన్నవి. రీసెంట్లీ 16 మార్చి 2024న జియో నంబర్ 69 ద్వారా గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది, అంటే పర్మిషన్ ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ కు, మీరు రిక్రూట్మెంట్ చేసుకోండి అని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్ కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదే జియో నంబర్ 69. దీని ద్వారా వచ్చేసి ఐపీఎం లో, అంటే నారాయణగూడలో ఉన్నటువంటి ఐపీఎం ఇండియన్ ప్రివెంటివ్ మెడిసిన్ అంటే డిపార్ట్మెంట్ ద్వారా, అది ఒకటే ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అక్కడే ఉంటుంది అపాయింట్మెంట్. అది గ్రేడ్ 2 ఒక్క పోస్టు వేకెన్సీ చూపించిండు, ఒక్క పోస్ట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే టీచింగ్ హాస్పిటల్స్ అండి. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నప్పుడు 33 కొత్త జిల్లాల ప్రకారం 33 జనరల్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేలాగా ఉంది. కాబట్టి అక్కడ ప్రతి జనరల్ హాస్పిటల్ కి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 10 నుండి 20 మంది ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 బెడ్ స్ట్రెంత్ ప్రకారము గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఓవరాల్ గా కన్సాలిడేటెడ్ గా 125 వేకెన్సీస్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా పర్మిషన్ ఇచ్చిందండి. ఈ 125 ఇవన్నీ కలిపిన తర్వాత 566 గ్రేడ్ 2 ఫార్మసిస్టులు రిక్రూట్మెంట్ అని గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా వైద్య విధాన పరిషత్లో 66 పోస్టులు, అంటే 2024 నోటిఫికేషన్ ద్వారా వైద్య విధాన పరిషత్లో 66 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా జియో నంబర్ 69 ద్వారా, అంటే ఈ విధంగా ఇవన్నీ పోస్టులు క్యాలిక్యులేషన్ అయిన తర్వాత ఎగ్జిస్టింగ్, ఒకవేళ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే గవర్నమెంట్ ఏంటంటే టిఎస్పిఎస్సి ద్వారా డిలే అవుతుందని చెప్పేసి ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ మాత్రము మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే ఉంటుందండి. ఆల్రెడీ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఒకటి సపరేట్ గా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇప్పటి వరకు కూడా ఫార్మసిస్ట్ పోస్టులో రిక్రూట్మెంట్ జరగలేదు.
కానీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు కానీ స్టాఫ్ నర్స్ పోస్టులు, అంటే స్టాఫ్ నర్స్ ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్ గా డిజైనేషన్ చేంజ్ చేయడం జరిగింది. నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు కానీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, మెడికల్ ఆఫీసర్ ని సివిల్ అసిస్టెంట్ సర్జన్ అంటారు. అంటే ప్రమోషన్ డిఫరెంట్. ఇప్పుడు ఫార్మసీ అని ఫార్మసిస్ట్ అని మనం జనరల్ గా అంటారు, కానీ డిపార్ట్మెంట్ కి వచ్చేసరికి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ గ్రేడ్ 1 అంటారు. అదే విధంగా డాక్టర్స్ ని వచ్చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్ అని బిగినింగ్ స్టేజ్ లో పిలుస్తారు. ఆ విధంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు రిక్రూట్మెంట్ మెడికల్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఒక బ్యాచ్ కానీ 2 బ్యాచ్లు జరిగిపోయింది. అదే విధంగా స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ కూడా జరిగిపోయింది. ఎగ్జామ్ పెట్టడము, నోటిఫికేషన్ ఇవ్వడము, అపాయింట్మెంట్ అవ్వడం కూడా జరిగింది. అపాయింట్మెంట్ రీసెంట్లీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ మన డిపార్ట్మెంట్ లో ఇచ్చింది స్టాఫ్ నర్స్లవే. సో ఇంకా దాదాపు నెక్స్ట్ లెవెల్లో మనవే జరిగే అవకాశం ఉంటుంది, చాలా ఫాస్ట్ గా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం. మీకున్నటువంటి ఫెసిలిటీస్ ద్వారా ఆన్లైన్ కోచింగ్సా లేకపోతే డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకుంటారా, అది మీకున్న ఫెసిలిటీస్ బట్టి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్స్ ఇస్తే మాత్రం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులో మాత్రం చాలా లెంతీ ప్రాసెస్ అయితే ఉండదండి. చాలా ఫాస్ట్గా తక్కువ స్పాన్ ఆఫ్ పీరియడ్ తోని నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం గవర్నమెంట్కి ఉంది. ఎందుకంటే మెడికల్ కాలేజెస్ వచ్చేసి దాదాపు 28 కొత్త మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఆ కొత్త మెడికల్ కాలేజెస్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుండి పర్మిషన్ రావాలంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో స్టాఫ్ ఫిల్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ కు అవసరం ఉంది. లేదంటే ఎంతో మంది వీళ్ళు మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, డాక్టర్స్, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి రికగ్నిషన్ అనేది కంపల్సరీ. ఆ మెడికల్ కాలేజ్ కి రికగ్నిషన్ రావాలి. మెడికల్ కాలేజ్ కి రికగ్నిషన్ రావాలి అంటే అక్కడ ఉన్న జనరల్ హాస్పిటల్స్ లో అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ కే ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ అంటే ఫార్మసీ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ కూడా, రెగ్యులర్ స్టాఫ్ ను కూడా ఫిల్అప్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఇప్పుడు దాదాపు అంటే ఆ గవర్నమెంట్ ఇన్ని కాలేజెస్ కి పర్మిషన్ ఇచ్చి జనరల్ హాస్పిటల్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసింది ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ కు ఇమీడియట్లీ రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉందండి, చాలా ఎమర్జెన్సీ ఉందనే చెప్పుకోవాలి. ఓకే, ఇంకా ఫార్మసీ వేకెన్సీస్ చెప్పుకోవడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ జాబ్ చార్ట్ గురించి చెప్పుకోవడం జరిగింది, స్ట్రక్చర్ గురించి డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందని కూడా చెప్పుకోవడం జరిగింది. మేడం కానీ సార్ కానీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇప్పుడు మీటింగ్ లో ఉన్నారో వాళ్ళ టెక్స్ట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే మనం ఆన్సర్ చేసుకుంటే మనం దాదాపు మనం అనుకున్న టాపిక్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. వినిపిస్తుందా సార్? కెన్ యూ హియర్ మీ సార్? మీకు వినిపిస్తుందా? థింక్ మేడం లైన్ లోకి వస్తారండి సార్. సార్ వినిపిస్తుందా మీకు? సమ్ ఆడియో ఇష్యూ ఉంది. టెక్స్ట్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది? వాళ్ళు ఏమన్నా టెక్స్ట్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయడానికి అవకాశం చాట్ బాక్స్ లో అవుతుంది సార్. అది మీకు ఆడియో వినిపించట్లే, ఒక నిమిషం కాల్ చేస్తాం మీకు. I think audio issue is there with sir. See the main. Am I audible? Can you please confirm? వినిపిస్తుందా మాట్లాడేది? Okay. So the main agenda and intention of conducting this is అసలు ఫార్మసిస్ట్ ఏం చేస్తాడు, అసలు ఆ జాబ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అన్న అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ సెషన్ కండక్ట్ చేసాము. And definitely meanwhile maybe we have other working employees also as a government pharmacist, వాళ్ళతో series of webinars కింద ప్లాన్ చేస్తాం. But my request to everyone is that as of now don't worry about number of vacancies.
ఆర్ సిలబస్ ఆర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అనేది. ప్రెసెంట్ బేసిక్ డిప్లొమా బుక్స్ అన్ని బయటకు తీసి ఆర్ మేబీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఆర్ మన దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మన దగ్గర కోచింగ్ తీసుకుని ఉంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ మేబీ ఫాస్ట్ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ కానీ ఆ మెటీరియల్స్ అన్ని బయటకు తీసి ఒక్కసారి బ్రషప్ చేయండి నాలెడ్జ్. ఫార్మసీ ఈజ్ సేమ్ ఎవ్రీవేర్, రైట్? సో కాలేజీ క్లాసిఫికేషన్ సిబిఎస్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. సో దానికి మన సిలబస్ కోసం వెయిట్ చేయక్కర్లేదు, దాంట్లో ఏ సబ్జెక్ట్ వస్తుందని డెప్త్ కోసం ఆలోచించక్కర్లేదు. స్టార్ట్ యువర్ ఫార్మసీ బేసిక్ సిలబస్. జనరల్ స్టడీస్ ఉంటుందా లేదా అనేది డోంట్ కీప్ దట్ డౌట్ ఆల్సో, లెట్ us వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. బట్ రీసెంట్ నర్సింగ్ ఎగ్జామ్ బట్టి చూస్తే మాత్రం డెఫినెట్లీ జనరల్ స్టడీస్ అయితే చాలా తక్కువ ఉంది. సో డోంట్ ఫోకస్ ఆన్ దట్. అండ్ అనదర్ థింగ్ ఈస్ దట్ మెజారిటీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ రీసెంట్గా సెలెక్ట్ అయిన డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఐ ఫీల్ దట్ జనరల్ స్టడీస్ అనేది వాళ్ళకి అంత కన్సర్న్ కూడా కాదు. అండ్ రిగార్డింగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్, సమ్ పీపుల్ హెస్ ఆస్క్డ్ మీ, పీపుల్ ఆర్ అటెంప్టింగ్ దిస్ గ్రూప్ 1. ఇప్పుడు రీసెంట్గా సెలెక్ట్ అయిన 18 మందిలో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు. ప్రీవియస్గా 2012లో రిక్రూట్ అయిన కొంతమంది అటెంప్ట్ చేస్తున్నారు. సో వీ మే ఎక్స్పెక్ట్ సమ్ వేకెన్సీస్ బై దిస్ ఇయర్ అండ్ అట్లీస్ట్. సో at the outset, always the concern is don't listen to any kind of negativity in the market. కాంట్రాక్ట్ వాళ్ళకి వెయిటేజ్ ఇస్తారా, ఇవ్వరా, కోర్ట్ కేసెస్ పడతాయా, నోటిఫికేషన్ డిలే అవుతుందా, సో ఇవన్నీ కూడా థింక్ చేయకుండా, ఆర్ ఫార్మసీ ఇస్ వెరీ స్మాల్ వరల్డ్. సో అందులో మనకి యూనిట్ అనేది కొంచెం చెప్పుకోదగ్గంతగా లేదు. లైక్ నర్సింగ్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ మన ఆపర్చునిటీ వచ్చేటప్పటికి వీ షుడ్ బి రెడీ. దట్ ఈస్ వాట్ అవర్ ఇంటెన్షన్. And regarding the batches, if you are already taken any coaching with us, just brush up your skills, revise all those things. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 3 బ్యాచెస్లో ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటే యు ఆర్ బెస్ట్ ఎట్ టు సీ ద బెస్ట్. సో యాక్చువల్ బ్యాచ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ మండే ఆర్ ట్యూస్డే ఆర్ మేబీ ఫ్రమ్ ఉగాది మ్యాక్స్. ఒక్క 3 months ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఎఫర్ట్స్ పెట్టగలిగితే 100% యూ విల్ గెట్ దిస్ జాబ్. And you all know about EsPharma education. Jyoti madam always take care of all the academics. Make best faculty istamu. And my responsibility is that you should be happy with your coaching. If okavela faculty nachakapothe cheppandi, definitely we'll change that. And we'll try to give the best materials. We'll try to give the maximum this thing, exams, all those things. Then, so elaga community lo unnaru kabatti I'll be sharing all the updates to you. If you are really interested to join with us, join in this next 2 days. So the batch close చేసిన తర్వాత we'll focus only on the coaching, and maybe notification వచ్చిన తర్వాత we'll be starting new batches. So మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక meanwhile you can ask. ఇప్పుడు వినిపిస్తుందా మీకు? ఓకే మేడం, వినిపిస్తుంది, మీ వాయిస్ వినిపిస్తుంది. ఎస్ సార్. నా సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటే మనం కంప్లీట్ చేసుకుందామండి. నేను లెఫ్ట్ అవుతా, మీ సబ్జెక్ట్ ఏమైనా ఉంటే మీరు కంటిన్యూ చేయాలనుకుంటే చేయండి. సార్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎంత టైం పట్టొచ్చు మేబీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, విత్ ఇన్ హౌ మెనీ డేస్ ద ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్? ఇన్ యావరేజ్ 1 month ఉంటుందండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే మాత్రము ప్రీవియస్లీ డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు మెడికల్ బోర్డుకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది రిక్రూట్మెంట్ ఆఫ్ మెడికల్ పోస్టులన్నీ కూడా. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్ ఇవన్నీ కూడా అరౌండ్ 1 month ఉండే అవకాశాలు ఉన్నాయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఆర్ మాక్సిమం 2 months. తర్వాత రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్ గానే వస్తుంది, ఎక్కువ గ్యాప్ ఉండే అవకాశాలు మాత్రం లేవు. మెడికల్ బోర్డు ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసిందంటే ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్ మీదనే ఉంటది. ఫార్మసిస్ట్ కంప్లీట్ అయిన తర్వాత వేరే పోస్టులకు వెళ్తుంది. ఇంకా ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన అంటే హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు అండర్ కంట్రోల్లో ఉన్నటువంటి సబ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పోస్టులు ఫిల్అప్ చేయడం మాత్రం ఈ బోర్డు పని. ఈ బోర్డు అండర్ కంట్రోల్, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటది. గవర్నమెంట్ హోల్డ్ చేయమంటే మాత్రం హోల్డ్ చేస్తుందండి. ఇది సిచ్యువేషన్ అండి. కొన్ని పొలిటికల్ డిసిషన్స్ మనం చెప్పలేం, కానీ ఒకవేళ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయండి, ఫాస్ట్ గా క్లోజ్ అయిపోతుంది. నోటిఫికేషన్ నుండి అపాయింట్మెంట్ ఆర్డర్ మనకు 3 నెలల్లో వచ్చే అవకాశం అయితే ఉందండి.
ఓకే సార్. అండ్ రీసెంట్ సంబడి ఇస్ ఆస్కింగ్ NHM కాంట్రాక్ట్ బేసిస్ రిక్రూట్మెంట్ రీసెంట్ గా రిక్రూట్మెంట్ జరిగింది. సో ఫ్యూచర్ లో ఏమన్నా ఉంటుందా ఛాన్సెస్? NHM కాంట్రాక్ట్ బేసిస్ అనేది అది కూడా ఎట్లా ఉంటదంటే అండి, ఫండ్స్ అవైలబిలిటీని బట్టి గవర్నమెంట్ ఐడియాస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఆ వర్కింగ్ స్టాఫ్ కి సాలరీస్ చాలా డిలే అవుతుంది కాబట్టి రిక్రూట్మెంట్ అయితే మేబీ జరగవచ్చు, కానీ అది ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది. NHM వేకెన్సీస్ ని ఫిల్అప్ చేసుకోమని DMHOలకి గవర్నమెంట్, అది డిస్ట్రిక్ట్ వైజ్ గా రిక్రూట్మెంట్ జరుగుతుందండి. అది దానిలో జాయిన్ కావడం కూడా ఒక మంచి అవకాశమే, మెరిట్ ప్రకారం ఇస్తారు. దానిలో జాయిన్ అవుతే ఏంటంటే మీరు 2-3 years 4 years 5 years అయిన తర్వాత రెగ్యులర్ రిక్రూట్మెంట్కి వచ్చినప్పుడు మీకు గ్రేస్ మార్కులు యాడ్ అవుతాయండి. చాలా ప్లస్ పాయింట్ అది. అంటే వర్క్ చేసేటప్పుడు కొంచెం హార్డే ఉంటుంది, ఎందుకంటే శాలరీ మినిమం శాలరీ మాత్రమే ఇస్తారు. కొంచెం అడ్మినిస్ట్రేషన్ కూడా కొంచెం రఫ్ గానే ఉంటది. రెగ్యులర్ గా ఎంప్లాయీస్ దృష్టిలో ఉన్నటువంటి వెసులుబాటు అడ్మినిస్ట్రేషన్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద ఉండదు. అండ్ సమ్వన్ ఇస్ ఆస్కింగ్ ఎగ్జామ్ మ్యాండేటరీ పెడతారా సార్, లేదంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసే ఛాన్సెస్? మ్యాండేటరీ ఉంటుందండి. మెరిట్ ప్రకారం ఇచ్చే అవకాశం అయితే, రెగ్యులర్ పోస్టులు ఇప్పటి వరకు అయితే ఎప్పుడు కూడా జరగలేదు. ఆల్రెడీ ఇప్పుడు స్టాఫ్ నర్స్ కానీ మెడికల్ ఆఫీసర్ కూడా బోర్డ్ ఆఫ్ మెడికల్ బోర్డు రిక్రూట్మెంట్ ద్వారా జరిగినాయి అయితే ఎగ్జామ్ పెట్టే తీసుకోవడం జరిగింది. గ్రేస్ మార్కులు ఇస్తారు కాంట్రాక్ట్ లో పనిచేసిన వాళ్ళకి. ఈసారి అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా గ్రేస్ మార్కులు ఇస్తారు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం డిసిషన్ తీసుకుంటుంది అనేది 100% చెప్పడానికి అవకాశం లేదు. సో అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ ఐఎమ్ ఆస్కింగ్, ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు సార్ కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ గా చేస్తున్న వాళ్ళు మీ ఐడియా ప్రకారంగా? ఇప్పుడు వచ్చేసి అవుట్ సోర్సింగ్ ఫార్మసిస్టులు 104 స్కీమ్ లో పనిచేసిన వాళ్ళు 240 మంది ఉన్నారండి. ఓకే. అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చేసి స్టేట్ లెవెల్లో 260 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నారు. అందులో మొన్న రిక్రూట్మెంట్ లో చాలా మంది రెగ్యులరైజ్ అయిపోయినరు అర్బన్ హెల్త్ సెంటర్స్ లో పనిచేసే వాళ్ళు. సో వాళ్ళు ఒక 160 మెంబర్స్ అట్లా ఉండే అవకాశం ఉంటుంది. 104 వాళ్ళు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో, అంటే వాళ్ళు అవుట్ సోర్సింగ్ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళకు గ్రేస్ మార్క్ లాస్ట్ గవర్నమెంట్ ఇవ్వలేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో చాలా మంది రిక్రూట్ అయిపోయిండ్రు, చాలా మంది కూడా జాబ్ వదిలేసి వెళ్ళిపోయిండ్రు కూడా. 104 వాళ్ళు కూడా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ డిఫరెంట్ ఎగ్జామ్స్ రాసి కూడా జాబ్ లెఫ్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఆంధ్ర సంబంధించిన వాళ్ళు కూడా లెఫ్ట్ అయ్యి ఆంధ్రాకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది తెలియదండి ఇప్పుడు అట్ ప్రెసెంట్ అయితే. ఇప్పుడు నాకు లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు ఈ విలేజ్ క్లినిక్స్ గురించి, బస్తీ దవాఖానా గురించి, వాటి గురించి ఏమన్నా అప్డేట్ ఉందా సార్ మీ దగ్గర? ఏమన్నా పోస్టులు క్రియేట్ చేస్తున్నారు దాంట్లో? మళ్ళీ ఒకసారి చెప్పండి. బస్తీ దవాఖానాలో ఫార్మసిస్ట్ పోస్టుల గురించి ఏమన్నా మీకు అప్డేట్ ఉందా? ఓకే. ఫార్మసిస్ట్ బస్తీ దవాఖానలో అది గవర్నమెంట్ అయితే ఇప్పుడు డబ్బులు మిగిలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉందండి. దానికి లీగల్ ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము కానీ మా టీం కానీ లాస్ట్ 2-3 months బ్యాక్ అంత ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్ లో బాగా బిజీ ఉండే, మా అసోసియేషన్ ఆ సబ్జెక్ట్ మీద పనిచేయలేదు. ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చేసి PRC అంటే పే రివిజన్ కమిషన్ మీద బాగా వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నటువంటి అసోసియేషన్స్ అందరం కూడా పే రివిజన్స్ ఏంటంటే, యాక్చువల్ గా పే రివిజన్స్ లో మనకి ట్రాన్స్పరెన్సీ జరగలేదు. మనకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న ఆప్థాల్మిక్ అసిస్టెంట్స్ కి వచ్చేసి మనకంటే బెటర్ స్కేల్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక లాస్ట్ 10 years బ్యాక్ జరిగింది ఇన్సిడెంట్. దాని గురించి ఈసారి బాగా ఫైట్ చేస్తున్నాం, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ గా అంటే మా అసోసియేషన్ నుండి డిసిషన్ తీసుకోవడం జరిగింది, అది కోర్టుకి వెళ్ళడము అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. అన్ఎంప్లాయీస్ అసోసియేషన్స్ కి నేను చాలాసార్లు సజెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాల్సినటువంటి అవసరం నాకు రాదు. మా ఎంప్లాయీస్ అంటే మేము ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కదా, గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్, మేము గవర్నమెంట్ ఫార్మసిస్ట్ల డిమాండ్స్ మీదనే ఎక్కువ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అన్ఎంప్లాయీస్ అసోసియేషన్స్ కి అంటే ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘము, అందులో కూడా వన్ ఆఫ్ ది పార్ట్ నేను, యాజ్ వెల్ యాజ్ IPM ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్, ఈ అసోసియేషన్స్ కి నేను సజెస్ట్ చేస్తున్నాను దాని మీద ఎక్కువ వర్క్ చేసి కోర్టుకి వెళ్తే మంచి మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు
200 దాకా బస్సు దవాఖాన్లు ఉన్నాయండి ఇప్పుడు. బస్సు Wow. దవాఖాన్లు యాజ్ వెల్ యాజ్ పల్లె దవాఖాన్లు ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఏంటంటే మళ్ళీ స్వచ్ఛందంగా ఈ సంఘాలు పనిచేయాల్సినటువంటి, మా సంఘం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్ ఈస్ ఎ లెంతీ ప్రాసెస్. మేబీ కొన్ని సందర్భాలు రిజల్ట్ రావచ్చు, కానీ ఇప్పుడైతే దాన్ని అట్ ప్రెసెంట్ ఎప్పుడు వస్తుందనే చెప్పే పరిస్థితులు అయితే లేవండి. Okay, sir. లీగల్ గా అయితే మనకు అవకాశం ఉంది. ఫైట్ చేస్తే మాత్రం మనకు లీగల్ గా అవన్నీ వేకెన్సీస్ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. Yes, sir. ఓకే. So any questions ఇంకా ఎవరైనా ఉన్నారా? సో సెకండరీ ఇస్ మోర్ వరీడ్ అబౌట్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ ఎంతవరకు ఉండొచ్చు ఎగ్జామ్ లో? అదే అండి, అంటే యాజ్ రిక్రూట్మెంట్ గురించి నేను ఎక్కువ స్టడీ చేయలేదు. అయితే Yes. టీఎస్పిఎస్సిది మీకు అవగాహన ఉండి ఉంటుంది. యూ కెన్ ఎక్స్ప్లెయిన్. ఐ థింక్ యూ కెన్ గో టు ది Yes. స్టడీ అండ్ నెక్స్ట్ క్లాస్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. Yes, yes. సో వినయ్ ఇస్ వరీడ్ అబౌట్ వెయిటేజ్. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వెయిటేజ్ ఎంత ఇస్తారు? 20 వరకు, మాక్సిమం 20 అండి. అది ఎన్ని సంవత్సరాలు పనిచేసే దాన్ని బట్టి ఉంటుంది. గవర్నమెంట్ ఒక్కొక్కసారి పర్ ఇయర్ 3 మార్క్స్ ఇస్తుంది, ఒక్కొక్కసారి 2.5 మార్క్స్ ఇస్తుంది పర్ ఇయర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 పాయింట్స్ ఇచ్చింది అనుకోండి ఒక 1 ఇయర్ కి, 5 ఇయర్స్ పనిచేసిన వాళ్ళకి 15 మార్క్స్ వస్తాయి. కట్ ఆఫ్ వచ్చేసి 20 మార్క్స్ అండి. కట్ ఆఫ్ 20 మార్క్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ చేశాడు, 30 మార్కులు కావాలంటాడు, కానీ 30 మార్కులు ఇవ్వదు గవర్నమెంట్. 20 మార్క్స్ మాత్రమే ఇస్తుంది. రీసెంట్ హైకోర్టు ఆర్డర్ లో చూసాను సార్ నేను, 20 మార్క్స్ అని ఉన్నది, 10 మార్క్స్ ఫర్ సీనియారిటీ అని ఉంది, సీనియారిటీ సర్వీస్ అని చెప్పేసి. ఇంక్లూడింగ్ సీనియారిటీ ఇట్ ఈస్ గోయింగ్ టు 30 అండి. సీనియారిటీ అనేది వీళ్ళకు కూడా వర్తిస్తుంది, జనరల్ క్యాండిడేట్స్ కూడా వర్తిస్తుంది. పాస్ అవుట్ తర్వాత ఎవ్రీ 1 ఇయర్ కి 1 మార్క్స్. అది జనరల్ క్యాండిడేట్స్ అది గ్రేస్ మార్క్ కౌంట్ రాదు. 20 మార్క్స్ మాత్రమే గ్రేస్ మార్క్ లో కౌంటర్ వస్తుంది. ఏదైతే సీనియారిటీ 1 మార్క్స్ పర్ ఇయర్ అనేది అది జనరల్ గా ఎవరికైనా కౌంటబుల్ అయింది. సో మీకు చాట్ బాక్స్ లో నేను లింక్ పెడుతున్నాను, ఎవరికైనా కావాలంటే యూ కెన్ సీ దట్ రీసెంట్ హైకోర్ట్ పిటిషన్ దేర్. అండ్ వెంకటేష్ ఇస్ ఆస్కింగ్, ఇప్పుడు రీసెంట్ జీవోలో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అనే దాని మీద నోటిఫికేషన్ వేకెన్సీస్ చూపించలేదు అని అడుగుతున్నారు సార్. వేకెన్సీస్ చూపించలేదు అని అంటారు. ఇక్కడ ఏంటంటే ఇది ఒక కాంప్లికేటెడ్ సిస్టమ్ అండి గవర్నమెంట్ది. ఇది ఒక నోటిఫికేషన్ రావాలంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, గవర్నమెంటే అంతా, కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉంటారు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటారు. ఇదంతా ప్రాసెస్ అనేది ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది. అందులో కొన్ని గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని వేకెన్సీస్ చూపించకపోవచ్చు కూడా, పీరియాడికల్ గా జరుగుతాయి. గవర్నమెంట్ ఇంటెన్షనల్ గా కూడా కొన్ని హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఎందుకు చూపించలేననేది పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది మనం చెప్పలేమండి. ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ అండి. Yes. So I think questions. Nobody is having questions now. Yes, sir. Madhuri is asking interesting question. Salaries ఎంత వరకు ఉండదు సార్, as a starting salary and after seniority? ఓకే, ఇట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు 30 బేస్ ఉందండి ఫార్మసిస్ట్ కు గ్రేడ్ 2 కి. అంటే ఇప్పుడు డిఏ వచ్చేసి అప్డేట్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇప్పుడున్న డిఏ పర్సంటేజ్ వచ్చేసి యావరేజ్ గా 30% అట్లా ఉందా, ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు. మేబీ 30,000 ప్లస్ 30% అంటే దాదాపు 40,000. యావరేజ్ గా ఇప్పుడు ఒక 31,000 మనకు బేసిక్ ఉంది ఎంట్రీ లెవెల్లో. దాదాపు 50,000 అట్లా బై హ్యాండ్ గ్రాస్ సాలరీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే బిఫోర్ 2002 బిఫోర్ రిక్రూట్ అయిన వాళ్ళకి వచ్చేసి పెన్షన్ సిస్టమ్ ఉండే. ఇప్పుడు పెన్షన్ కి 10% మన శాలరీ నుండి కట్ అవుతుందండి. పిఎఫ్ కూడా మనం కావాలనుకుంటే అంత కటింగ్ వెళ్తుంది. గ్రాస్ శాలరీ మాత్రం 45 నుండి 50,000 మధ్యలో ఉంటుందండి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కి ఫస్ట్ ఇయర్ లో. సెకండ్ ఇయర్ వచ్చేసరికి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పే రివిజన్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, పే రివిజన్ కమిటీ గవర్నమెంట్ ఇచ్చింది. అందులో మన 31,000 ఉన్నటువంటి బేసిక్ మేము ట్రై చేస్తున్నాం ఏంటంటే 45,000 కు ట్రై చేస్తున్నాం. యావరేజ్ 50% పెరుగుతుంది. మినిమం బేసిక్ 45,000కి వెళ్ళిపోతుంది. యాజ్ వెల్ యాజ్ హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ పిఆర్సీ రిపోర్ట్ వచ్చేసరికి మినిమం బేసిక్ వచ్చేసి ఒక 60,000 ఉండే అవకాశం ఉంటుంది. మినిమం గ్రాస్ సాలరీ వచ్చేసి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కి 60,000 ఉండే అవకాశం ఉంటుంది. పీ రివిజన్ కమిటీ రిపోర్ట్ వచ్చేస్తుంది అప్పటి వరకు. కాబట్టి ఒక 1 ఇయర్ ప్లాన్ ఆఫ్ మీటింగ్ టైంలో. Right, sir. So thank you very much, sir. Really happy for your session. People have